జ్ఞాన పరాక్రమ మార్గాలు. కైలాసం యొక్క దివ్యమైన శిఖరాలపై మంచు మేఘాలు గుమిగూడి ఉన్నాయి. అక్కడ శివుడు, పార్వతి మరియు వారి ప్రియమైన కుమారులు గణేశుడు, కార్తికేయుడు ఒక తీవ్రమైన సంవాదంలో నిమగ్నమై ఉన్నారు. ఒక ప్రాచీనమైన అంతుచిక్కని అసురశక్తి విశ్వం యొక్క మూలస్థానాన్ని కబళించడానికి సిద్ధంగా ఉంది. శివుడు తన గంభీర స్వరంతో, ఈ చీకటి శక్తిని నిరోధించడానికి 2 ప్రయత్నాలు ఒకే సమయంలో జరగాలి. 1. ఆ శక్తి యొక్క మూలాన్ని, దాని బలహీనతను కనుగొనడానికి లోతైన జ్ఞానం, కాలాతీతమైన అన్వేషణ అవసరం. 2. ఆ మూలాన్ని శాశ్వతంగా నిర్మూలించడానికి అత్యంత వేగం, తిరుగులేని పరాక్రమం అవసరం. సవాళ్లు వారి ముందు కొండంత నిలిచాయి. జ్ఞానం యొక్క దారి అనంతమైనది. దానిలో మానసిక ప్రమాదాలు, సమయపరిమితి లేని నిరీక్షణ ఉంది. పరాక్రమం యొక్క దారి శారీరకమైనది, అసాధ్యమైన వేగాన్ని, భీకరమైన ఘర్షణను కోరుతుంది. ఇద్దరూ తమ తమ సామర్థ్యాలలో అత్యుత్తమమైనవారు, కాని ఎంచుకోవాల్సింది ఒకటే మార్గం, మరొకరికి మరొకటి అప్పగించాలి. గణేశుడు తన స్థూలమైన శరీరాన్ని కదపకుండా లోతైన ఆలోచనలలో మునిగిపోయాడు. ఆయనకు తెలుసు, కార్తికేయుడి వేగం ఆపదను క్షణాల్లో చేరగలదు. కాని జ్ఞానమార్గం అత్యంత నిదానం, ప్రమాదకరమైనది, కొన్నిసార్లు ప్రయాణీకుణ్ణి యుగాలపాటు బంధిస్తుంది. ఈ సంక్లిష్టమైన మార్గంలో పయనించడానికి ఆయన తమ్ముడికి సమయం లేదు. కార్తికేయుడు తన అన్నయ్య వైపు తిరిగాడు. అన్నా, నువ్వు జ్ఞానమార్గంలో నిపుణుడివి. నీవు ఈ మొత్తం విశ్వానికి ఆదర్శం. కాని ఆ మార్గం నిన్ను శతాబ్దాలపాటు బంధించవచ్చు. నేను వేగంగా ప్రయాణించి ముందుగా బలహీనతను కనుగొంటాను. నువ్వు ఆ పరాక్రమాన్ని ఉపయోగించి నాశనం చెయ్యి అని ప్రేమతో, కాని దృఢంగా చెప్పాడు. గణేశుడు తన తుండంతో మెల్లగా తమ్ముడిని స్పృశించి తల అడ్డంగా తిప్పాడు. పరుగెత్తడంలో నువ్వు నన్ను ఓడించగలవు, తమ్ముడు. కాని ఈ జ్ఞాన అన్వేషణ, అది నాకు మాత్రమే సాధ్యం. నిన్ను అంతుచిక్కని మానసిక ప్రమాదంలోకి పంపలేను. విజయం కేవలం వేగంలో లేదు, నిరీక్షణలో ఉంది అన్నాడు నిండుగా. కార్తికేయుడి కళ్లల్లో మెరుపు మాయమై లోతైన అవగాహన, ఒక రకమైన నిస్సత్తువ ఆవరించింది. ఆయనకు అర్థమైంది, గణేశుడు తనను తాను సమయంలేని లోకంలో బంధించుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. తద్వారా ఆయన తమ్ముడు తన సామర్థ్యం మేరకు వేగంగా, పరాక్రమంతో కేవలం శారీరక ప్రమాదాన్ని మాత్రమే ఎదుర్కోగలడు. గణేశుడు అదృశ్యమయ్యే లోకంలోకి ప్రవేశించడానికి సిద్ధమయ్యాడు. అక్కడ కాలం, స్థలం అనేవి లేని జ్ఞానపు మహాసముద్రమది. ఆ దారి అత్యంత సంక్లిష్టమైనది. ప్రయాణానికి శక్తులు కావాలి. ఆ ప్రయాణం ఎంత కఠినమో, ఎంత లోతైనదో ఆయన ముఖంలో స్పష్టంగా కనిపించింది. కార్తికేయుడు తన మయూరంపై ఆకాశమార్గంలో నిలబడి తన అన్నయ్య నిష్క్రమణను చూశాడు. ఇది కేవలం విడిపోవడం కాదు, విధుల పంపకం. ఆయన తన తమ్ముడిగా ఆ నిరీక్షణ భారంగా ఉన్నప్పటికీ అనంత వేగంతో విశ్వాన్ని చీల్చుకుంటూ ఆపదస్థానం వైపు పరుగెత్తాడు. చివరగా జ్ఞానం, పరాక్రమం రెండూ కలిశాయి. ఒకరి త్యాగం మరొకరి వేగానికి శక్తినిచ్చింది. ఈ జంట విజయం కైలాసంలో ఒక నిశ్శబ్ద సత్యాన్ని నిరూపించింది. వారి మధ్య ఎప్పుడూ పోటీలేదు. అది కేవలం ఒకే దైవిక ఉద్దేశ్యం యొక్క 2 బలమైన భాగాలు, ఒకరి రక్షణ, మరొకరి ప్రేమ.